హాయ్ అండి. పెళ్లి ముందు రోజు ఎలా పనులయ్యాయో చూపించాను కదా! ఇది నెక్స్ట్ డే పెళ్లి రోజు చూపిస్తాను కదా! పెళ్లి రోజు వీడియో అనమాట ఇది. పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యాకైతే పెళ్ళికూతురికి తాతగారు తీసుకొచ్చిన పసుపు అయితే రాస్తారు. ఇంటి బయట కూర్చోబెట్టి పెళ్ళికూతురికి మా అక్క ఒళ్ళో కూర్చోబెడతారనమాట. పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి పెళ్ళికూతురికి మా అక్కకి ఇద్దరికి పసుపు రాసేసి బొట్టు పెడతారు. తాతగారిది అనమాట. ఆ రోజు రాస్తారు. రాసాకైతే పెళ్ళికూతురిని వాళ్ళ అత్తయ్య వాళ్ళ తరపు వచ్చి తీసుకువెళ్తారనమాట. పిలుపుకి వస్తారు. సవ్వరితో వచ్చి పెళ్ళికూతురిని తీసుకెళ్ళి ఊరి చివరి తోటలో ఉంచుతారనమాట. తోటలో నుంచి మళ్ళీ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చేసి ఊరేగింపులో డ్యాన్సులతో పెళ్ళికూతురిని అయితే పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్తారు. అయితే ఇక్కడ పెళ్ళికూతురు ఇంటి దగ్గర అనమాట. తాతగారు పసుపు రాసేసి ఇంట్లోకి తీసుకొచ్చాము. ఇంకా ఇలా ఆ టైంకి అందని వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కూడా ఇంకా కూర్చోబెట్టి అందరూ బొట్టు పెడుతున్నారనమాట. అయితే మేము కూడా ఇంకా అప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, కొంతమంది పెట్టరు, కొంతమంది అవ్వలేదు. ఇంకా లోనికి వచ్చాక ఒక్కొక్కరిగా బొట్లు పెట్టి అక్షంతలు ఆశీర్వదిస్తున్నారు. అలా కొంచెం వీడియో తీశాను అనమాట. ఇంకా మా వాళ్ళందరూ గుర్తుగా ఇలాగ ఉంటారు కదా అని చెప్పి ఒక్కొక్కరిగా తీశాను. అయితే ఇదంతా అయిపోయాక పెళ్ళికూతురికి మళ్ళీ ఇంకా పసుపు అంతా రాశారు కదండి, పసుపు అంతా మళ్ళీ తీసేసి కొంచెము పౌడర్ రాసి మేకప్ చేసి రెడీ చేసామన్నమాట. ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చేసి దీనికి టైం మీద తీసుకువెళ్ళిపోవాలని చెప్తారు, ఏ టైంకి అనేది. వాళ్ళు సవర్ పంపిస్తారు. ఆ సవర్లో పెళ్ళికూతురు ఎవరు పుల్లి ఉంటారో వాళ్ళు వెళ్ళాలన్నమాట. వెళ్ళి తోటలో ఉండాలి. ఇది మా అంటే ఈ పెళ్లి కూతురికి ఏంటంటే ఊర్లోనే ఇస్తున్నారు అనమాట, మా బావ వాళ్ళ పాపకి. బయట ఊరైనా అంతేనండి. ఇంకా ఆ టైంకి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో తోటలో పెడతారు కదా, ఎవరికి ఎక్కడ అలవాటు అయితే అక్కడ పెట్టి అక్కడ నుంచి ఊరేగింపులో తీసుకెళ్తారు. మాకు ఇంకా ఊర్లోనే అనమాట పెళ్లి కొడుకుది కూడా. అయితే ఇంకా మేము మొత్తం రెడీ చేస్తున్నాము. ఆ పసుపు అంతా ఎక్కువైపోయిందంటే తీసేసి కొంచెము వెట్ వైప్స్ ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసేసి ఇంకా పౌడర్ రాసేసి మేకప్ చేసాము అనమాట. హెవీ మేకప్ కూడా తనకు నచ్చదు. సింపుల్గా ఇంకా మేమే రెడీ చేసాము. అలాగా జస్ట్ పౌడర్ రాసేసి ఇంకా బొట్టు పెట్టేసి ఫైనల్గా రెడీ చేస్తాము. ఇంకా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు సవ్వర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా సవ్వర్ మీద తిన్నైతే తీసుకెళ్ళిపోయి తోటలో కూర్చోబెడతాము. అక్కడికి అనమాట పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చి చెప్పాను కదా, వాళ్ళైతే ఇంకా డ్యాన్సులతో ఊరేగింపుతో తీసుకెళ్తారనమాట. అయితే పెళ్ళికూతురుతో పుల్లింటి నన్నే పెట్టారు, నేను వెళ్ళాను. సవ్వర్ ఎక్కడ మరి చాలా ఇష్టం, అంటే చాలా సరదా అనమాట. అదేంటంటే ఎప్పుడో కానీ ఛాన్స్ అయితే రాదు కదా. ఇప్పుడు ఏంటంటే కార్లు కామన్, ఎక్కువ పెళ్ళికూతురు బయట ఊరు తీసుకెళ్తే కార్లో తీసుకెళ్తారు. అదే ఊర్లో అయితే ఊరేగింపులో సవ్వర్ ఉంటుంది అనమాట. ఇంకా ఊర్లోనే కదా తినికి కూడా సవ్వర్ మీదే తీసుకెళ్తున్నారు. ఇటు నుంచి నేను మా ఇంటి నుంచి తోటలోకి మేము వెళ్ళే వరకు ఎక్కాను. రిటర్న్లో ఊరేగింపులో 3-4 గంటలు పట్టేస్తుందండి, ఎందుకంటే డ్యాన్సులు చేస్తూ తీసుకొస్తారు కాబట్టి. మా చెల్లిని అయితే ఎక్కించాను అనమాట రిటర్న్. ఎందుకంటే అంత టైం నేను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా కూర్చోలే అని చెప్పి ఇంకా సరదాగా ఇటు నుంచి అయితే పెళ్ళికూతురుతో వెళ్ళాను. అటు నుంచి మా చెల్లికి ఇచ్చాను అనమాట నా పోస్ట్ని. అయితే పెళ్ళికూతురిని తోటలోకి అయితే తీసుకెళ్ళిపోయారండి. తోటలో ఇగోండి వెయిట్ చేస్తున్నాం అనమాట. పెళ్ళికొడుకు తరపులు వచ్చి పెళ్ళికూతురిని ఇక్కడ కొంచెం ఉంటాయి కొన్ని కార్యక్రమాలు, అవి చేసి ఊరేగింపులో తీసుకెళ్తారు. అయితే తోటలో అయితే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేలోపు మేము సరదాగా మా వాళ్ళంతా కూర్చొని పెళ్ళికూతురు ఫోటోలు దిగాము. నెక్స్ట్ వీడియోలో మిగతాది పోస్ట్ చేస్తాం.